నమస్తే. మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా కల్లూరు రెవెన్యూ డివిజన్ ప్రజెంట్గా మనం శ్రీరాంపురం కాలనీలో ఉన్న కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు అండ్ ఉపాధ్యాయులు కలిసి ఒక ఎన్ఎస్ఎస్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇంకుడుగంత వేశారు. అదే అమ్మా, అదే ఇంకైనా కానీ వస్తున్నాయి కాబట్టి మేము చేస్తామమ్మా. మా పిల్లలు మేము ఒక వారం రోజులు మీ గ్రామంలో మేమంతా కూడా దత్తత తీసుకొని మీకు ఏదైతే అవసరాలు ఉన్నాయో మీ ఇంటి దగ్గర మా పిల్లలు మగపిల్లలు అంతా కూడా మీకు ఎట్లా కావాలంటే అట్లా చేయించుకోండి. ఇక్కడ గ్రామం వీళ్ళతో మీది ఇక్కడేనండి. చేసే పని మీకు ఏమైనా ఉపయోగకరంగా ఉందంటారా? ఉపయోగం అంటే రోడ్డు పోస్తున్నారు. ఇంకా ఇదంతా వాళ్ళే తీసారండి. అంతకుముందు మీకు అదే వాటర్ ఇబ్బంది అయినా కొంచెం అంటే ఇంకేం చెప్పారు వాళ్ళు? మీకు ఏమైనా చెప్పారు సార్? ఇప్పుడు రోడ్డు పోస్తున్నారు, ఇది కెనాల్ అంతా తీశారు కదా. సో ఇంకా పిల్లలు ఏమైనా చెప్పారా మీకు? అవునా, ఇప్పుడు వాళ్ళు వచ్చి ఆహారం, బలమైన ఆహారం తినమన్నారా? అండ్ మీరు కూడా ఎక్కడికక్కడ నిల్వ ఉంచవద్దు అని చెప్పారా? ఇంకేమైనా మద్యపానం అయ్యి అని ఏమైనా ర్యాలీలు చేశారా? మంచి కార్యక్రమం అంటారా అది? వాళ్ళగా మనం థ్యాంక్స్ చెప్తామంటారా? మంచి కార్యక్రమం అంటారు ఇది. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటి? అసలు ఎన్ని రోజులు నడుస్తుంది ఈ కార్యక్రమం? వల్ల అసలు ఇది ఎందుకు ఏర్పాటు చేయాలి? ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ వీరభద్రం గారు, సో గారు ఉన్నారు, కిరణ్ గారు, సో శ్రీరాములు గారు ఎకనామిక్స్ జూనియర్ కాలేజ్ కల్లూరు, సార్ రాజు గారు ఇంగ్లీష్ జూనియర్. సార్ క్యాంప్ ఎన్ని రోజులు నడుస్తుంది? అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇట్లా పిల్లలకు కానీ అండ్ సొసైటీకి కానీ ఏంటి హెల్ప్ అవుతుంది? నమస్కారం అండి. ఎన్ఎస్ఎస్ నేషనల్ సర్వీస్ స్కీమ్ జాతీయ సేవా పథకం అంటే విద్యార్థులలో ప్రతిరోజు విద్యతో పాటుగా వారి లోపల సేవాభావాన్ని, సమాజంపై వారికి ఒక సేవాభావం అనేది ఉండాలి అనే ఉద్దేశంతో గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అనేది నడుస్తుంది. దీనిలో భాగంగా ఒక వారం రోజులు మా కల్లూరు కళాశాల నుంచి వీరభద్రం గారి ఆధ్వర్యంలో ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిఫరెంట్ కైండ్ ఆఫ్ సేవాభావాలని, అంటే మా యొక్క 50 మంది విద్యార్థులని వాలంటీర్లుగా వాడుకుంటూ వారిలో సామాజిక స్పృహ నింపుతూ, దాంతోపాటుగా ఈ ఏదైతే దత్తత గ్రామంగా తీసుకున్నామో ఆ గ్రామం లోపల కూడా ఇంటింటికి వెళ్ళి సర్వే చేస్తూ అందరినీ కూడా మోటివేట్ చేస్తూ, అంటే సమాజం పట్ల ఒక వ్యక్తికి ఎటువంటి బాధ్యత కలిగి ఉండాలి అనే విషయాలని మా విద్యార్థుల ద్వారా ప్రజలకి తెలియజేయడం అనేది జరుగుతుంది. నా పేరు రావుల జూనియర్ కాలేజ్. ఈ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అనేది 7 days జరుగుతుంది. ఇప్పుడు నేషనల్ సర్వీస్ స్కీమ్ అనేది ఇప్పుడు మనకి ప్రజలతో ఎలా ఉంటారు, వాళ్ళకి సైడ్లు లేవు, మనం బాగు చేస్తున్న రోడ్డు అనేది లేదు, దాంతోపాటు రోడ్డు వేస్తాం. వాళ్ళ దగ్గర ఉన్న సౌతులు కూడా మనం తెలుసుకోగలుగుతాం, మనకి పని కూడా నేర్చుకోవచ్చు వర్క్తో. ఈ ప్రోగ్రామ్ అనేది చాలా ముఖ్యమైనది. నా పేరు రాజీవ్ గాంధీ, గౌట్ కాలేజ్ నేను చదువుకునేది, సిఈసి 2nd year. ఇవాళ ఏంటంటే ప్రోగ్రామ్ పర్యావరణ ఏ మొక్కలు తీసుకోవచ్చు? యాప్ మొక్కలు రాలబండి. ఓకే, డేస్ నుంచి చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు 4వ రోజు. 4వ రోజుకి ఇప్పుడు యాప్ మొక్కలు కావాల్సి వచ్చి రాలబండి తీసుకుని వచ్చి ఏంటంటే మాకు ఇది చేయడం ద్వారా మాకు తర్వాత ఫ్యూచర్లో కష్టపడవచ్చు. మంచి కార్యక్రమం. మొక్కలు నాటితే వాతావరణం కూడా మనకి మంచిది, మనకి మంచిది. మనకి ఎంతో మొక్కలు నాటాలంటారా? మరి ప్రతి ఒక్కళ్ళు అంటే ఇంకా నాటాలి, అందరు నాటాలా. ఒక్కొక్క మొక్క నాటితే అందరూ మంచిదే కదా. ఎన్ఎస్ మీటింగ్ ప్రోగ్రామ్ ఇది వాస్తవంగా 7 days. ఇది ఇవాళ 4వ రోజు, ఇంకా 2 days ఉంది మాకు. సో మీరు ఇక్కడే స్టే చేస్తున్నారు? ఇక్కడే స్టే చేస్తాం. భోజనం సార్లే చూసుకుంటున్నారు. ఇదైతే మంచి కార్యక్రమం, మంచిదే. ఇది మా కిరణ్ సార్కి, పుల్లార సార్కి, భద్రం సార్ మరీ దండాలు పెట్టుకోవచ్చు. ఇది తప్పు అని చెప్పేసి ఆపండి. మళ్ళీ ఎవరైనా మగ పిల్లగాళ్ళకి మందు అలవాట్లు, సిగరెట్ అలవాట్లు, డ్రగ్స్ లాంటివి, గంజాయి అలాంటి అలవాట్లు ఉంటాయి కదా, అవి కూడా అలవాటు చేసుకోవద్దు, మంచిగా ఉండాలి, చదువుకోవాలి ఈ వయసులో అని చెప్పేసి మీరు చెప్పాలి. అమ్మాయిని పెళ్లి చేయకుండా అటు పనికి పంపిస్తారు, కానీ అలాంటి అమ్మాయిని చదువుకోవాలి అని దాకా ప్రతి ఒక్కరు చదువుకోవాలి, చదువుకోవడం వాళ్ళ హక్కు, అది మీరు చెప్పాలి.
మీ చుట్టుపక్కల అందుకని మనకు కనపడితే వాళ్ళకి చెప్పాలి. 1 2 3 We are from Gauss Junior College. ఆహా, ఇది టెన్షన్ తీసేస్తుంది. ఇది ఒక్కటి ఉంటే చాలు, లైఫ్ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. ట్రై చేయరా, నీకు తెలుస్తుంది ఇందులో ఉన్న. ఏంటది ముఖేష్ నీ చేతిలో? ఇవన్నీ తాగితే నువ్వు ఏమైపోతావు? నువ్వు కూడా ట్రై చేసి చూడరా, ఇందులో ఉన్న ఆనందం మొత్తం నీకు తెలుస్తుంది. కాదు ముఖేష్, ఇవన్నీ వాడడం వల్ల నీ ఆనందం, నీ ఆరోగ్యం, నీ చదువు అన్నీ పోతాయి ముఖేష్. వరుణ్, జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి, కానీ వాటి పరిష్కారాలు మత్తు పదార్థాల్లో ఉండవు. మత్తు అనేది తాత్కాలిక ఆనందం మాత్రమే, కానీ నాశనానికి రూపం. విద్య అనేది చాలా కష్టం, కానీ విజయానికి ఈ డ్రగ్స్ కి మత్తు పదార్థాలకి దూరంగా ఉంటాను. మాదక ద్రవ్యాలు వాడటం వల్ల జీవితాలు నాశనం అవుతాయి. కుటుంబం ఆరోగ్యం, ఆనందం, సంతోషం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి.